ఎవరినైనా తన మాట వినేలా తన నియంత్రణలో పెట్టుకునే శక్తి మీకు కావాలని ఉందా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎవరినైనా మీ కంట్రోల్లో పెట్టుకునేందుకు చాణక్య నీతిలో పేర్కొన్న కొన్ని పద్ధతులను తెలుసుకునే ముందు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరినైనా మన నియంత్రణలో పెట్టుకోవాలంటే ముందుగా ఎవరు ఎలాంటి వారు అని గ్రహించే జ్ఞానాన్ని కలిగి ఉండాలి. వ్యక్తి స్వభావం ఎలాంటిది, ఆ వ్యక్తి ఏ విషయాలకు ఎలా స్పందిస్తాడు అనేది గ్రహించాలి. వ్యక్తుల స్వభావానికి తగినట్లుగా మన ప్రవర్తన ఉంటే వారిని సులువుగా అదుపులో ఉంచవచ్చు. అయితే ఎలాంటి వ్యక్తులతో ఎలా ప్రవర్తించాలనేది చాణక్యుడు స్పష్టంగా వివరించాడు. అందులో మొదటిది అత్యాశగల వ్యక్తి. డబ్బు ఇవ్వడం లేదా ఏదైనా ఆశ చూపడం ద్వారానే అత్యాశగల వ్యక్తిని ఒప్పించగలమని చాణక్య నీతి చెబుతుంది. అంటే మీరు డబ్బు లేకుండా అత్యాశగల వ్యక్తిని ఏ విధంగానూ ఆకర్షించలేరు. వారికి కొంత డబ్బు ఇచ్చినప్పుడు లేదా వారు కోరుకున్నది ఇచ్చినప్పుడు వారు మీ మాటలను అంగీకరిస్తారు. తెలివి తక్కువ వ్యక్తి. తెలివి తక్కువ వ్యక్తిని ఒప్పించాలంటే అతని మనస్తత్వం చూసి ఆ తర్వాత దానికి తగ్గట్లుగా మీరు పనిచేయాలి. వారికి నచ్చినట్లుగా పనిచేస్తే అది అతనికి సంతోషాన్ని ఇస్తుంది. అప్పుడే మిమ్మల్ని విశ్వసిస్తాడు. అప్పుడే మీరు చెప్పిందల్లా చేయగలుగుతాడు. తెలివైన వ్యక్తి. తెలివైన వ్యక్తితో తెలివిగానే మాట్లాడాలి. అతి తెలివితో మాట్లాడకూడదు. నిజాలు చెప్పాలి. తార్కికంగా మాట్లాడడం ద్వారా మీరు చెప్పే ఏ విషయాన్నైనా అంగీకరిస్తారు. కానీ దీనికోసం మీరు తెలివైన వారై ఉండాలి. అన్నీ తెలిసిన వారై ఉండాలి. లేకపోతే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ మాట వినరు, మిమ్మల్ని లెక్క చేయరు. గర్విష్ఠుడు. అహంకారి వ్యక్తిని ఒప్పించడానికి లేదా నియంత్రించడానికి మీరు వారికి నమస్కరించాలి. గౌరవంతో మాట్లాడినట్లు చేయాలి. ముకుళిత హస్తాలతో వారిని వేడుకుంటూ లేదా వారికి తల వంచినట్లు ప్రవర్తిస్తే వారే తెలియకుండా మీకు బానిసలవుతారు అని చాణక్య నీతి పేర్కొంది. అహంకారులు ఎవరి మాట వినరు. తమ దారే సరైందని భావిస్తారు. వారు తమ స్వంత కారణాల వల్ల ఇతరుల మాటలకు విలువ ఇవ్వరు. కాబట్టి వారు కోరుకునే విలువ వారికిస్తూ వ్యవహారాలను చక్కబెట్టవచ్చు. చాణక్యుడి నీతి ప్రకారం మీరు ఎవరినైనా ఒప్పించే ముందు వారి వ్యక్తిత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకుని వారి స్వభావానికి అనుగుణంగా మీ ప్రవర్తనను మార్చుకోవడం మంచిది. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.